వివరాలు చూద్దాం. హైదరాబాద్లో 18 మంది సైబర్ నేరగాళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. ముంబై కేంద్రంగా నేరాలకు పాల్పడుతున్న వీళ్లపై 435 కేసులున్నాయి. సిబిఐ, ఈడీ, డ్రగ్స్ కేసులంటూ బెదిరింపులకు పాల్పడుతూ డబ్బులు కాజేస్తున్నారు కేటిగాళ్లు. హైదరాబాద్లో 7 కోట్లకు పైగా సొమ్మును కొట్టేశారు. నిందితుల అకౌంట్లో ఉన్నటువంటి డబ్బును ఫ్రీజ్ చేశారు పోలీసులు. ముంబై కేంద్రంగా సైబర్ నేరాలకు పాల్పడుతుంది ఓ ముఠా. హైదరాబాద్లో దాదాపు 7 కోట్లకు పైగా కూడా ఇప్పుడు సైబర్ నేరగాళ్లు దోచుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం వారి అకౌంట్లో ఉన్నటువంటి డబ్బునంతా కూడా ఫ్రీజ్ చేశారు పోలీసులు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, మొత్తానికి సైబర్ నేరాలకు పాల్పడుతున్న సుమారు 18 మందిని ఏదైతే హైదరాబాద్ పోలీసులు అయితే ముంబైలో అరెస్ట్ చేశారు. ముఖ్యంగా దేశవ్యాప్తంగా కూడా వీళ్లపై సుమారు 430కి పైగా ఈ సైబర్ నేరాలకు సంబంధించి కేసులు అయితే నమోదైన నేపథ్యంలోని, అలాగే మరొక పక్క హైదరాబాద్లో కూడా ఈ సైబర్ నేరగాళ్లపై చాలా కేసులు అయితే నమోదైనాయి. ఇప్పుడు ఏదైతే ఈ కేసులు వీళ్ళ మీద పెట్టడం జరిగిన తర్వాత ఏదైతే సైబర్ నేరగాళ్లను పట్టుకునేందుకు కూడా హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సివి ఆనందం నేతృత్వంలోని ఒక 6 బృందాలుగా టీంలు అయితే ఏర్పాటు చేశారు. 6 బృందాల టీంలు ఏర్పాటు చేసి వీళ్ళనైతే గాలింపు చర్యల్లో భాగంగా వీళ్ళందరినీ కూడా ముంబైలో అయితే అరెస్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా వీళ్ళందరూ కూడా హైదరాబాద్కు సంబంధించి సుమారు 7 కోట్ల పైగా అయితే ఈ సైబర్ నేరాలకైతే పాల్పడ్డారు. అలాగే మరొక పక్క ముఖ్యంగా చూసుకున్నట్టయితే దేశవ్యాప్తంగా కూడా వీళ్ళపై అనేక రకాలుగా ఏదైతే సైబర్ నేరానికి సంబంధించి చాలా కేసులు అయితే నమోదు చేశారు. ముఖ్యంగా ఒక కాల్ సెంటర్ ఏర్పాటు చేసుకుని ఆ కాల్ సెంటర్ ద్వారా అనేక మందికి కాల్స్ చేసి ఏదైతే సిబిఐ విచారణ అంటూ, లేదంటే పార్సిల్కి సంబంధించి, లేదంటే డ్రగ్స్కి సంబంధించి ఏదైతే మీపై కేసులు ఉన్నాయంటూ, లేదంటే పార్సిల్లో డ్రగ్స్ వచ్చాయంటూ కూడా వాళ్ళకి కాల్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఏదైతే ఆ కేసు నుంచి తప్పించేందుకు మీరు అమౌంట్లు పే చేయాలంటూ కూడా వీళ్ళైతే ఈ నేరాలకైతే పాల్పడడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే ప్రస్తుతం సివి ఆనంద్ కూడా ఈ సైబర్ నేరగాళ్లకు సంబంధించి ఏదైనా అన్వాంటెడ్ కాల్స్ వస్తే తప్ప వాటినైతే రెస్పాండ్ అవ్వద్దంటూ కూడా ఇప్పటికే కమిషనర్ సివి ఆనంద్ ప్రజలను అయితే కోరుతున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే వీళ్ళ దగ్గర నుంచి సుమారు అకౌంట్లో ఉన్న 1 కోటి పైగా అమౌంట్ని అయితే ప్రస్తుతం సైబర్ పోలీసులు అయితే ఫీజ్ చేయడం జరిగింది. అలాగే మరొక పక్క వీళ్ళ వద్ద నుంచి కూడా ఫోన్లు, ఏటీఎం కార్డులు, అలాగే మరొక పక్క ల్యాప్టాప్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. ముఖ్యంగా దేశవ్యాప్తంగా కూడా వీళ్ళపై అనేక కేసులు ఉన్న నేపథ్యంలోనే హైదరాబాద్ సైబర్ టీం కూడా అలర్ట్ అయింది. అలాగే మరొక పక్క హైదరాబాద్లో కూడా 7 కోట్లకు పైగా వీళ్ళు ఈ అమౌంట్ కొట్టేసిన నేపథ్యంలో అనేక కంప్లైంట్లు అయితే సైబర్ క్రైమ్కి అయితే వచ్చిన తర్వాత ఏదైతే సివి ఆనంద్ నేతృత్వంలో ఒక 6 బృందాలను అయితే ఏర్పాటు చేశారు. ఈ 6 బృందాలు కూడా ముఖ్యంగా వీళ్ళందరినీ గాలింపు చేసిన తర్వాత ముంబైలోని ఈ 18 మందిని కూడా అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అక్కడ పీటీ వారెంట్తో వాళ్ళందరినీ ఇక్కడికి హైదరాబాద్ అయితే తీసుకొస్తున్నారు. వీళ్ళందరి దగ్గర కూడా ప్రస్తుతం ఉన్న ఏదైతే ఫోన్స్ కావచ్చు, ల్యాప్టాప్ కావచ్చు, ఏటీఎం కార్డు కావచ్చు, పాస్బుక్, చెక్ బుక్స్ అన్నీ కూడా ఇప్పటికే సీజ్ చేశారు. అలాగే మరొక పక్క ఏదైతే ప్రజలు ముఖ్యంగా ఏదైతే అన్వాంటెడ్ కాల్స్ వచ్చినప్పుడు వాటిని అవాయిడ్ చేయాలంటూ కూడా ఇప్పటికే పోలీసులు ఎన్నోసార్లు చెప్తున్నా సరే చాలా మటుకు అంటే ముఖ్యంగా ఇందులో వృద్ధులు కాకుండా చదువుకున్న వాళ్ళు, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఎక్కువ మోసపోతున్నట్లు కూడా ఇప్పటికే పోలీసులు అయితే గ్రహించారు. ఏదైతే వీళ్ళకి వచ్చిన కాల్స్ కూడా ఏదైతే ఫెడెక్స్ సంబంధించి, కొరియర్ సంబంధించి కాల్స్ వస్తున్నాయి, అలాగే ఓటీపీల గురించి కాల్స్ వస్తున్నాయి. అలాగే మరొక పక్క ఏదైతే మీకు సిబిఐ ఎంక్వైరీ అంటూ, లేదంటే ఈడీ ఎంక్వైరీ అంటూ మేమే చాలా కేసులు ఉన్నాయంటూ కూడా వాటి నుంచి తప్పించేందుకు మీరు అమౌంట్ పే చేయాలంటూ కూడా వీళ్ళ దగ్గర నుంచి కూడా సైబర్ నేరగాళ్ళు అమౌంట్లు అయితే కొట్టేశారు. హైదరాబాద్ కేంద్రంగా చూసుకున్నట్టయితే సుమారు 7 కోట్ల వరకు కూడా వీళ్ళైతే అమౌంట్ కొట్టేసిన నేపథ్యంలో వీళ్ళపై చాలా మటుకు కేసులు అయితే నమోదైనాయి. ప్రస్తుతం వీళ్ళందరూ కూడా ఏదైతే హైదరాబాద్ టీం అదే సివి ఆనంద్ నేతృత్వంలో 6 బృందాలు అయితే ఏర్పడి వీళ్ళందరూ కూడా ప్రస్తుతం అదుపులోకి తీసుకొని ప్రస్తుతం పోలీసులు అయితే విచారిస్తున్నారు. చందు. రైట్ కుమార్, థ్యాంక్ యూ.